ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 29వ రోజు పారాయణం. నిన్నటి రోజున మనందరం అంధకాసురుడిని ఏ విధంగా మహాదేవుడు సంహరించారు అని, బాణాసురుడిని ఏ విధంగా సంహరించారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ కథలన్నీ విన్న తర్వాత సౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని ఒక్కొక్కరి రాక్షసుని ఏ విధంగా శివుడు సంహరించారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు గజాసుర వృత్తాంతం గురించి చెప్పమని సౌనకాది మహామునులని సూత మహర్షి చెప్తూ ఉన్నారు వారికి. బాణాసుర వృత్తాంతరం విన్న తర్వాత గజాసుర వృత్తాంతం వినిపించమన్న మునుల కోరికపై ఆ కథ చెప్పసాగాడు పౌరాణికుడు. మహిషాసురుడి కొడుకు గజాసురుడు. అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి కామమోహితులైన స్త్రీ పురుషుల చేతగాని ఇతర దేవతల చేతగాని చావు లేకుండా దేవతల సర్వ వైభవాలు తానే అనుభవించేలాగా వరం పొందాడు. వరం చేతికి రాగానే దేవతల మీద దండెత్తాడు. త్రిలోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సన్మార్గులను భక్తులను ఎడతెగని హింసల పాలు చేశాడు. ఓసారి అదో పనిగా పెట్టుకొని కాశీ వెళ్ళి అక్కడ శివభక్తులను హింసలకు గురిచేశాడు. కాశీలో ఉన్న భక్తులనే కడగండ్ల పాలు చేశాడంటే శివుడు ఊరుకోలేడు కదా. త్రిశూలం తీసుకొని బయలుదేరాడు. గజాసురుడు కూడా యుద్ధానికే సిద్ధమయ్యాడు. అద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 9,000 చదరపు యోజనాల వైశాల్యం గల గజాసురుణ్ణి తన త్రిశూలానికి గుచ్చి గొడుగులా ఎత్తి పట్టుకున్నాడు శివుడు. ఏ శివుడే సర్వానికి ఊర్ధ్వంలో ఉన్నాడో ఆయన ఊర్ధ్వ భాగాన ఛత్రంగా భాసించాడు గజాసురుడు. అప్పుడు ఆ కరిదానవుడు ఇలా అన్నాడు: కపర్ది, కాముణ్ణి గెలిచిన కళ్యాణమూర్తివి, నువ్వు నీ చేత చంపబడ్డం నా పుణ్యం. నేను పునీతుడినైనాను. అందుకు చిహ్నంగా దిగంబరుడువైన నీవు నా తోలును వలువుగా ధరించు అంటూ శివుణ్ణి అనేక విధాల స్తుతించాడు. శివుడు ప్రసన్నుడయ్యాడు. గజాసుర, నీ ఈ శరీరం శివలింగమై వెలియుగాక, అది కృత్తివాసేశ్వరుడు అనే నామమున విరాజిల్లుగాక అని అనుగ్రహించాడు. అనంతరం గజాసురుడి చర్మాన్ని ఒలిచి ఆ దిగంబరుడు తాను కట్టుకున్నాడు. ఆ తోలుని వస్త్రంగా కట్టుకున్నాడు. అప్పటి నుంచే ఆయనకి కృత్తివాసుడు, కరిచర్మాంబరదారి ఇత్యాది పేర్లు వచ్చాయి. ఇది గజాసురుడి కథ అంటూ ఆపాడు సూత మహాముని. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద టాపిక్స్ అండి. గజాసుర వృత్తాంతము, తారకాసురుడు సంహారం, అంధకాసురుడు, ఇవి ఎక్కువ రోజులు పడుతుంది డెప్త్గా చెప్పుకుంటే అని ఇక్కడ శివమహాపురాణం గ్రంథంలో ఇవన్నీ చిన్న చిన్నగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గజాసుర వృత్తాంతం అయితే మహాగణపతి పురాణంలో చాలా పెద్ద టాపిక్, చాలా క్లియర్గా ఉంటుంది. ఆ తర్వాత వ్యాఘ్రేశ్వరుని ఆవిర్భావం. మళ్ళా అడిగారు మునులు సూత మహర్షిని. గజాసుర వధాఘట్టం వల్ల శ్రీవారు సింధూరత్వ పేరు పొందారు. సరే, మరి ఆయనను వ్యాఘ్రేశ్వరుడని కూడా అంటారు కదా, ఆ పేరు ఎలా వచ్చింది అని సూతవాచ. హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల భావమరిది ఒకడుండేవాడు. వాడి పేరు దుందుబి. జ్యేష్ఠస్థానం అనే అడవిలో ఒక శివరాత్రి నాడు ఒక భక్తుడు శివుడిని అత్యంత భక్తితో ఆరాధిస్తూ ఉండగా ఈ దుందుబి నిర్హాదుడనే వాడు పెద్ద పులి వేషంలో వెళ్ళాడు. కానీ భక్త రక్షణార్థం భర్గుడక్కడ ప్రత్యక్షమయ్యాడు. నిర్హాదుడు సరాసరి నిటిలాక్షుడి మీదకి లంఘించాడు. శివుడు పులిని పిల్లిని పట్టినట్లుగా పట్టి పులిని పిల్లిలాగా పట్టారని చెప్తున్నారు. పిడికిలు బిగించి మాడు మీద ఒక్క గుద్దు గుద్దాడు. అంతే, పెడబొబ్బలు పెడుతూ నేలపడి చచ్చాడు రాక్షసుడు. ఆ అరుపులు విని బీతావహులయ్యి అక్కడకు చేరిన భక్తులు మహాదేవుడి దర్శనంతో అఖండ ఆనందాన్ని పొందారు. ఆ రూపంతోనే అక్కడ వెలసి తమను సర్వదా రక్షించమని ప్రార్థించారు. తక్షణమే అక్కడొక లింగంగా పరిణమించాడు శివుడు. పులిని చంపిన ఆ తావున వెలసిన కారణంగా వ్యాఘ్రేశ్వరుడని ఆరాధించబడ్డాడు. ఆ లింగారాధన చేసి యుద్ధాలకి వెళ్ళేవాళ్ళు విజయం పొందుతారు. శివుని ఇంకో చిత్రమైన పేరవలసిన కథ చెబుతా వినండి. విదలోత్పల సంహారం. పూర్వం విదలుడు, ఉత్పలుడు అని 2 రాక్షసులుండేవారు. వాళ్ళు పురుషుల చేతిలో చావు లేకుండా వరం పొంది దేవతలందరినీ పీడించసాగారు. ఒకనాడు శివేచ్ఛావశాన నారదుడు వారి వద్దకు వెళ్ళి పార్వతీ సౌందర్యాన్ని వర్ణించి చక్కా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి
ఆ పాపిష్టి వాళ్ళకి మోహం కలిగింది. ఆ తల్లిని అందుకోవడం కోసం ఆకాశంలో పడి వెతుక్కోసాగారు. మరి వాళ్ళ పాపమే పండిందో పుణ్యమే వచ్చిందో గాని అమ్మవారు పరమేశ్వరుడితో కలిసి విలాసంగా పూలబంతి ఆడుతూ కనిపించింది. అసలే ఎర్రని చేతులు ఆవిడవి. ఈ పూలబంతి తాకేసరికి కంది మరింత ఎర్రబారి శివుడి హృదయాన్ని రాగరంజితం చేస్తున్నాయి. అటువంటి రసవత్తర ఘట్టములో దాపరించారు ఆ విదల ఉత్పల్లులు. అమ్మవారి అందాలను చూసి ఆరాటపడిపోయారు. ప్రమదల వేషాలు ధరించి సమీపానికి వెళ్ళారు. ఆ దొంగ ప్రమదులు అక్కడికి చేరగానే కనిపెట్టాడు శివుడు. ఓరగా చూశాడు. వాళ్ళని అమ్మవారు కనిపెట్టేశారు. వారిద్దరూ నవ్వుకొని కందుక కేలితో మునిగిపోయారు. ఉన్నట్టుండి అమ్మవారు తన చేతి బంతి ఆ ఇద్దరి మీదకు విసిరింది. ఆ దెబ్బకి గింగరాలు తిరిగి అంతెత్తు నుండి కాశీ క్షేత్రంలో పడి చచ్చిపోయారు. వాళ్ళని తాకిన బంతి కూడా వారి వెనకే భూమికి చేరి కాశీలోని జ్యేష్ఠేశ్వర లింగం పక్క లింగాకృతిలో నిలిచింది. ఆ లింగానికే కందుకేశ్వర లింగం అని పేరు వచ్చింది అని హరిబ్రహ్మాదులంతా వచ్చి ఆ లింగాన్ని ఆరాధించి వెళ్ళారు. ఇలా అనంతమైన నామాలు, అపరూపమైన లీలలు గల అమృతతత్వం ఆ శైవతత్వం. ఓ ఋషులారా, శ్రీ శివమహాపురాణంలో రెండవదైన రుద్ర సంహిత ఇంతటితో పూర్తయింది అంటూ ధ్యానమగ్నుడయ్యాడు సూతుడు. వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమున రుద్ర సంహిత సమాప్తం. ఇక 7 సంహితల్లో మూడవదైనటువంటి శతరుద్ర సంహిత గురించి ఈరోజు నుండి తెలుసుకుందాం. పంచబ్రహ్మ అవతారములు. సూత ఉవాచ. శివుని యొక్క తొట్టతొలి అవతారం 19వ శ్వేతలోహిత కల్పంలో జరిగింది. అప్పట్లో బ్రహ్మ ధ్యానంలో ఉండగా ఎరుపు, తెలుపు, నలుపు వెన్నెలతో కలిసి ప్రకాశిస్తున్న కుమారుడిగా ఆవిర్భవించాడు బ్రహ్మదేవుడు. శివుడు ధ్యానఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్ని సద్యోజాత బ్రహ్మావతారం అన్నారు. ఆయన నుంచి నందనోపనంద, సునంద, విశ్వనందులు అనే 4 శ్వేతవర్ణులు శిష్యులుగా ఉదయించారు. సద్యోజాతుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలివి కలిగేలా అనుగ్రహించి శివజ్ఞాన ప్రచారార్థం అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత 20వ వర్తక కల్పంలో ఎర్ర రంగుతో కూడిన బ్రహ్మ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా కలిగినది వామదేవ అవతారం. ఆయన తోబోటే విరజ, వివాహ, విశోద, విశ్వభావనలు అనే 4 శిష్యులు కూడా కలిగారు. ఆ వామదేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి అంతర్హితుడైపోయాడు. పీతవాసం అనే 21వ కల్పంలో శివుడు తత్పురుష బ్రహ్మగా పీతాంబరధారి అయి అవతరించాడు. ఆ అవతారంలో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని అనుగ్రహించి అంతర్ధానుడయ్యాడు. అప్పుడు అతనికి పీతవస్త్రధారులైన దివ్య కుమారులు అనేకులు యోగ మార్గ ప్రవర్తకులే జన్మించారు. అటు తర్వాత శివకల్పంలో నల్లరంగు శరీరంలో నల్లబట్టలు, నల్ల పూలమాలికలు, నల్లటి జందెము, నల్ల కిరీటం ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించాడు. శివుడు కృష్ణ, కృష్ణస్య, కృష్ణశిఖ, కృష్ణ కంఠధరులు 4 ఆ అవతారంలో ఆయన శిష్యులు. అప్పటికీ బ్రహ్మకు పరిపూర్ణ సృష్టి సామర్థ్యాలను సమకూర్చి వెళ్ళిపోయారు. 5వది ఈశాన అవతారం. ఆ తర్వాత విశ్వరూప కల్పంలో బ్రహ్మ సృష్టికారక పురుషుణ్ణి పొందగోరి శివధ్యానం చేస్తూ ఉండగా ఒక మహానాదం ఆవిర్భవించి ఆ నాదంలోంచే శుద్ధ స్ఫటిక వర్ణాస్యుడు, సర్వభూషణ భూషితుడు అయిన ఒక పురుషుడు పుట్టాడు. ఆయనే ఈశానుడు. ఈ ఈశానుడే బ్రహ్మకు సృష్టి యొక్క క్రమాన్ని ప్రసాదించాడు. జటి, ముండి, శిఖండి, అర్ధముండి ఈశానుడి శిష్యులు. ఈ పై 5 అవతారాలే పంచబ్రహ్మ అవతారాలు. వీరిలో ఈశానుడు ముఖ్యుడు. శివుణ్ణి అధిష్ఠించి ఉండేవాడు ఈయనే. తత్పురుషుడు, సత్వరజస్తమో గుణాధిక భోగాశ్రయుడు, అఘోరుడు, బుద్ధితత్వవాసి, వామదేవుడు, అహంకారాన్ని సద్యోజాతుడు, మనస్సుని ఆవహించి ఉంటారు. వీటి తర్వాత చెప్పుకోదగ్గవి శివుడి యొక్క అష్టమూర్తులు. శివుని అష్టమూర్తులు. శివుడు 8 మూర్తులుగా స్ఫురిస్తూ ఉంటాడు. ఇవి ప్రత్యక్షాలు కూడాను. వాటిలో మొదటి మూర్తీశ్వరుడు. ఈయన భూమిని అధిష్ఠించి ఉంటాడు. అంటే భూమే మూర్తిగా కలిగినవాడు.
శర్వుడని అర్థం. అలాగే ఉదకాధిష్టాత భవుడు జలరూపుడు, మూడవదైన అగ్నిరూపుడు ఇంద్రుడు, బహిరంతరాలలో నిత్యం చలించేదైన వాయురూపమే నాలుగవదైన ఉగ్రుడు, ఆకాశరూపుడు భీముడు ఐదవవాడు, క్షేత్రజ్ఞుడై జీవాత్మలో ఉండేది ఆరవమూర్తి అయిన పశుపతి, సూర్యాంతరప్తి అయి ప్రకాశమానుడు, సప్తమమూర్తి ఈశానుడు, చంద్రాధిష్టాత అయిన మహాదేవుడి అష్టమూర్తిత్వం దృశ్యమానం. వీటికి అతీతంగా సచ్చిదానందమయ స్వరూపంతో సర్వే సర్వత్రా వ్యాపించి అనూహ్య విలక్షణ స్థానంలో విరాజిల్లుతున్నాడు శివుడు. ఇకపై చెప్పుకోదగ్గది ఆయన యొక్క అర్ధనారీశ్వర అవతారం. అర్ధనారీశ్వర అవతారం పంచబ్రహ్మలు అష్టమూర్తులు వెరసి 13 అవతారాల పైన 14వ అవతారం ఇది అర్ధనారీశ్వర అవతారం. బ్రహ్మ ప్రజలను సృష్టించాడు, కానీ వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయారు. వారి నుంచి ప్రజోత్పత్తి జరగడం లేదు, అంటే కణ విభజన కావట్లేదు. అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుషుల జంటను కల్పించమని ఆదేశించింది. కానీ బ్రహ్మకు స్త్రీ రూపం ఏమిటో బోధపడలేదు. శివుణ్ణి ప్రార్థించాడు, అనుగ్రహించాడు శివుడు. సగము ఆడది సగము పురుషుడుగా దర్శనమిచ్చాడు. తన నుండి శక్తిని విడదీసి చూపించాడు. అప్పుడు బ్రహ్మ, అమ్మ, స్త్రీలను సృష్టించడం నా వల్ల కావటం లేదు, కాబట్టి ఆ శక్తిని అనుగ్రహించు తల్లి అని అర్థించాడు. అప్పుడు శక్తి కనుబొమ్మల నుండి ఒక దేవి ఆవిర్భవించింది. తక్షణమే శక్తి శివుడి యందు లీనమైపోయింది. తత్కలా విభూతమైన శక్తిని చూసి శక్తి, ఆ బ్రహ్మ నీకై తప్పిస్తున్నాడు, అతనిని అనుగ్రహించు అని చెప్పి అంతర్హితుడైపోయాడు శివుడు. ఆ తరువాత నవ అవతారములు. ఇక వరాహకల్పంలోని 7వ వైవస్విత మన్వంతరంలో సంభవించే ద్వాపర యుగాంతంలో వేదవ్యాసుడి జ్ఞాన ప్రచారాన్ని సమర్థించే నిమిత్తం శ్వేత, శ్వేతశిఖ, శ్వేతలోహితులనే 4 శిష్యులతో కలిసి శ్వేతాచార్యుడనే పేర శిఖాయజ్ఞోపవీతధారుడై అవతరిస్తాడు ఆ శివుడు. ఆ తరువాత 2వ ద్వాపరాంతంలో వేదవ్యాసునకు సహకరించే నిమిత్తం దుందుభి, శతరూప, ఋషిక, కేతుమంతాఖ్యులైన శిష్యులతో కలిసి సుతారుడు అనే యోగిగా ఆవిర్భవిస్తాడు శివుడు. తృతీయ ద్వాపరంలో విశోక, విశేష, విపాప, పాపనాశులు అనే 4 శిష్యుల చేత శుశ్రూషింపబడుతూ దమనుడు అనే పేరున జన్మిస్తాడు. 4వ ద్వాపరంలో సుహోత్రుడు అనే యోగేశ్వరుడిగా అవతరిస్తాడు. శివుడు వ్యాసుడు చెప్పే సనాతన ధర్మాలకి వత్తాసు పలకడమే ఆ అవతార లక్ష్యం. సుముఖ, దుర్ముఖ, దుర్ధర, దురతిక్రములు శిష్యులు. 5వ ద్వాపరంలో సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే 4 శిష్యులతో సహా కంకుడు అనే యోగిగా ఉంటాడు. 6వ ద్వాపరంలో విజయ, విరాజ, సుధామ, సంజయులనే శిష్య చతుష్టయ సేవితుడై లోకాక్షి అనే యోగిగా ప్రబోధం చేస్తాడు. 7వ ద్వాపరంలో జైగీషవ్య నామంతో జన్మించి సారస్వత, యోగీష, మేఘవాహ, సువాహకులనే శిష్యుల ద్వారా శాంభవ ధర్మ ప్రచారం గావింపచేస్తాడు. 8వ ద్వాపరంలో ఆసురి, పంచశిఖ, కపిల, శాల్వలు అనే శిష్య సమేతుడైన దదివాహన యోగిగాను, 9వ ద్వాపరంలో గర్గ భార్గవగా పరాశురులనే ఛాత్ర చత్కుశం భావ్యుడైన వృషభుడు అనే యోగిగాను అవతరిస్తాడు. ఈ విధంగా 28 ద్వాపరాలలోనూ అవతరిస్తాడు శివుడు. 10వ ద్వాపరంలో తపోధనుడుగాను, 11వ ద్వాపరంలో తవుడుగాను, 12వ ద్వాపరంలో ఆత్రి అనే పేరున, 13, 14 ద్వాపరాలలో బలి, గౌతమ నామధేయాలతోనూ, 15, 16, 17 ద్వాపరాలలో వేదశిర, గోకర్ణ, గుహవాసులుగాను, 18, 19, 20, 21 ద్వాపరాలలో శిఖండి, మాలి, అట్టహాసుడు, దారుకుడు అనే పేర్లతోనూ అవతరిస్తాడు. 22 నుండి 28 వరకు గల ద్వాపరాలలో వరుసగా లాంగలీష, శ్వేతయోగి, శూలి, దండి, సహిష్ణువు, సోమశర్మ, కులీషాది అవతారాలను ఎత్తి ధర్మరక్షణ, శైవ ప్రచారం జరుపుతాడు అంటూ ఇంకా ఇలా చెప్పసాగారు. ఇది శ్రీ శివమహాపురాణం 29వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.